అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. నాయన మరి 2 దినాలుగా తండ్రి ప్రభా నీ పిల్లలందరూ వచ్చి నీ వాక్యం విని ఉన్నారు తండ్రి. మరి ఈరోజు కూడా తండ్రి నీ బిడ్డలందరూ వచ్చి తండ్రి వారి హృదయాలను వారి చెవులను మరి నీకు ఇస్తుండగా నాయన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వినటువంటి వాక్యంలో తండ్రి వారి ఎదగలకు సహాయం చేయండి. అలాగే నన్ను చెబుతున్న నాకును కూడా మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని, ఈ చిన్ని ప్రార్థన మీ పాసని చేర్చుకుంటారని మీ ప్రియకుమారుడు మా రక్షకుడును యేసు పుణ్యనామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మరి 3వ రోజుకి విచ్చేసిన మీ ప్రియులైన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనం తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి విజయ్ కుమార్ అన్నగారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మరి దేవలోకానికి అడ్డుపడుతున్న ధర్మ విరోధి అనే ఈ ఆలోచన సభకు మీరందరూ వచ్చారు. 2 రోజులుగా ధర్మ విరోధి ఎవరో, ఆ ధర్మ విరోధి దేవుని పిల్లలను ఆయన రాజ్యానికి ఎలా వెళ్లకుండా అడ్డుపడుతున్నాడో అనేక అంశాలను మనందరం నేర్చుకున్నాం. అలాగే ఆ ధర్మ విరోధి అయినటువంటి ఈ అపవాది క్రైస్తవులుగా మనల్ని తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి వాడు ఎటువంటి బాణాలను వేస్తున్నాడో అనేది ఈరోజు మనం ఆలోచిద్దామండి. మరి మొట్టమొదటిగా మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా మార్చినటువంటి క్రైస్తవులుగా పిలువబడినటువంటి మహాజ్ఞాని అయినటువంటి పౌలు గారు ఎఫెసు సంఘానికి పత్రికను రాస్తూ క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఎలా నివసించాలి, వారి యొక్క విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో, ధర్మ విరోధికి ఎలా బుద్ధి చెప్పేవారిగా ఉండాలో అనేకమైనటువంటి విషయాలను వ్రాస్తూ ఎఫెసు పత్రికలో ఒక అధ్యాయాన్ని మనం ఆలోచించినట్లయితేనండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసిగా మనం ఎలా ఉండాలో, విశ్వాసికి తగినటువంటి జీవితాన్ని ఎలా గడపాలో ఆయన వివరిస్తూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొత్తం చదివినట్లయితేనండి, అక్కడ క్రైస్తవుని జీవితాన్ని గురించి ఆయన చెబుతూ 16వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీయు గాక విశ్వాసమును ఢాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఇక్కడ ధర్మ విరోధి గురించి పౌలు గారు వివరిస్తూ ఆ దుష్టుడు క్రైస్తవులకి ఎటువంటి బాణాలు వేస్తున్నాడో అటువంటి బాణాలని ఆర్పడానికి శక్తిమంతులుగా ఏం చేయాలో, ఆ శక్తి ఎలా వస్తుందో అని ఆయన వివరిస్తూ అగ్ని బాణాలు ఆర్పాలి. వాడు మన విరోధి గాలం వేస్తూ, నిన్ను చదువుకున్నాం, మన విరోధి గాలం వేస్తూ ఉరులు ఒగ్గి మానవులందరినీ లాగుతున్నట్టు మనం నిన్ను చదువుకున్నాం. ఈ ఉరులు ఒగ్గుతున్నటువంటి ఈ అపవాది, ఈ ధర్మ విరోధి ఎటువంటి బాణాలను వేస్తున్నాడు అనేది ఈరోజు మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, యోహాను గారు రాస్తూ వాడు వేసే బాణాలు ఏ విధంగా ఉన్నాయో అనేది ఆయన మనకు వివరిస్తున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, ఈ లోకమంతా దేవుడుగా ఉండవలసినటువంటి ప్రజలు, దైవాలుగా ఉన్నటువంటి పిల్లలందరూ అపవాది చేతిలోకి బానిసలుగా వెళ్ళిపోయారని, అపవాది ఈ లోకాన్ని తన స్వాధీనంలో ఉంచుకుందని నిన్న మనం అందరం విన్నాం. అయితే ఈ లోకాన్ని గురించి మరి యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ ఈ మాటలు కనుక మనం ఆలోచించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి, లోకములో ఉన్నదంతయు, ఈ లోకం ఎలా ఉందో యోహాను గారు రాస్తున్నారు చూడండి, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. అనగా ఈ లోకం దేనితో నిండిపోయిందని యోహాను గారు రాస్తున్నారు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మరి ఈ 3 ఎవరి నుండి వచ్చినది? తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అనగా ఈ అపవాది సంబంధమైన వాటిని యోహాను గారు వివరిస్తున్నారండి. ఏంటి ఆ బాణాలు, అపవాది మన ఎడల వేస్తున్న బాణాలు ఏంటనేది మనం ఆలోచిస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ బాణాలను
మన మీదకి, క్రైస్తవుల మీదకి వాడు సంధిస్తున్నట్టుగా కనబడుతుంది. మరి ఈ బాణాలను ఆర్పాలంటే మనం విశ్వాసం అనే డాలు పట్టుకోవాలని పౌలు గారు చెప్పారండి. అలాగైతే కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు పౌలు గారు. కానీ మనందరికీ విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి మీదకు కూడా ఈ అపవాది బాణాలు వేసిందండి. ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబమని ఈ బాణాలను మన అన్న అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద కూడా ఇది సంధించింది. మరి ఎప్పుడు సంధించింది ఆ బాణాలను అనేది మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త చూద్దాం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మన ధర్మ విరోధి, మన అపవాది ఏ విధంగా యేసుక్రీస్తు మీద బాణాలు విసిరిందో, ఆ బాణాలను ఆయన ఎలా ఆర్పివేశాడో ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం మొదటి నుండి చూసినట్లయితే యేసుక్రీస్తు వారు 40 దినాలు అపవాది చేత శోధింపబడి ఉపవాసం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మరి 3వ వచనం వచ్చేసరికి మరి అపవాది, ధర్మ విరోధి ఆయన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనందరం జాగ్రత్తగా బైబిల్ని చదివినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు అనగా ధర్మ విరోధి ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగునట్లు ఆజ్ఞాపించమనెను. అంటే ఇక్కడ అపవాది ఒక బాణం వేసిందండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే ఈ 3 బాణాలలో మొట్టమొదటిగా క్రీస్తుకు ఏ బాణాన్ని వేసిందండి? శరీరాశ. మరి ఈ శరీరాశని, ఈ బాణాన్ని యేసుక్రీస్తు వారికి వేస్తే అసలు ఆ సమయంలో యేసుక్రీస్తు వారి పరిస్థితిని కనుక మనం ఆలోచించినట్లయితే ఆయన ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడండి? 40 దినాలు. 40 దినాలు నీరు లేకుండా, ఆహారం లేకున్నటువంటి ఆయన దగ్గరికి అపవాది శోధించడానికి వచ్చి ఏమనంటుందండి? నువ్వు 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, ఆకలితో ఉన్నావు కదా, ఇదిగో ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకో అని శరీర ఆశని ఆయన మీదకి బాణంగా వేస్తూ అది మాట్లాడుతున్న సందర్భం చూస్తేనండి ఏమంటుంది చూడండి. నీవు దేవుని కుమారుడు అయితే, ఒక పక్క జీవపు డంబాన్ని, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఇన్ని పాటలు ఎందుకు, నువ్వు ఈ లోకాన్ని రక్షించాలని వచ్చావు, ఇంతలా భూమి మీద కష్టపడుతున్నావు, కానీ ఈ లోకాన్ని కలిగించినటువంటి నీ కన్న తండ్రి నీ మాట వల్ల కలిగినటువంటి ఈ సృష్టిలో నువ్వు తిండి తిప్పలు లేకుండా, నువ్వు ఆహారం లేకుండా నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నువ్వు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే కనుక ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా చేసుకుని తిను అని ఆనాడు యేసుక్రీస్తు వారికి ఒక బాణాన్ని విసిరిందండి. మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అనగా మన అన్నయ్యన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి శరీరాశని ఆయనకు చూపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని వేసిన బాణాన్ని ఎలా ఆర్పారండి? మనుషుడు అనేవాడు, మనుషుడు రొట్టె వలన జీవించడు అని ఆయన మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ రోజున్న సమాజం కూడా ఈ దేహాన్ని ధరించుకున్నటువంటి మానవులందరూ కూడా ఈ సమాజంలో ఈ 60-70 సంవత్సరాల్లో ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించుకోవాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ సమాజం అంతా, దైవ సమాజం అంతా దుష్టుని చేతిలోనికి వెళ్ళిపోయింది. మరి ఆనాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరి రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే ఆయన దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్పాడండి. తర్వాత మరలా అపవాది ఏం చేసిందో చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. అంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే గనక నువ్వు ఈ పట్టణం నుండి, ఈ గోపురం నుండి నువ్వేం చేయాలి? క్రిందికి దూకు అని చెప్తుందండి. ఇక్కడ క్రిందికి దూకాని ఏ బాణాన్ని సంధించింది ఆయనకి? జీవపు డంబాన్ని. నువ్వు దేవుని కుమారుడు కదా, పైగా ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడేంటి, నువ్వు కూడా దేవుని కుమారుడే. అలాగే బైబిల్లో కూడా యోహాను సువార్తలో ఏముందండి? వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవాలే అన్నాడు. అంటే వాక్యం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా
దైవాలే. కానీ ఇక్కడ అపవాది ఏమంటుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే ఈ పట్టణం మీద నుంచి దీని మీద నుంచి నువ్వు దూకమని అంటుంది. ఒకవేళ నిజంగా అవును నేను దేవుని కుమారుడని ఒకవేళ ఆయన ఆలోచించి ఆ బాణానికి ఆయన గనక వెళ్ళిపోతే గనకండి ఈరోజు మనకు రక్షణ వచ్చేదండి. దేవుడు మనకు రక్షణ ఎలా అనుగ్రహించాడు? ఆయనను మన పాపాల నిమిత్తము ఈ లోకానికి పంపించాడు. మనందరి పాపాల నిమిత్తము ఆయన సిలువ మోసాడు. అలాగే ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు. ఇదంతా ఈ విషయం అంతా జరగకుండా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగకుండా ఉండడం కోసం, మనల్ని దేవలోకానికి చేరకుండా అడ్డుకోవడం కోసం ఆనాడు మన పాపాల నిమిత్తము మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి అది జీవపు డంబము అనే బాణాన్ని వేసినట్టుగా మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని వల్లారా. అప్పుడు తర్వాత ఏమంటుందో చూడండి. తర్వాత 8వ వచనంలో మనం చూసినట్లయితే, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, మరొక బాణం ఏం వేసిందండి? ఇదిగో ఈ లోక రాజ్యాలన్నింటినీ ఎప్పుడు చూపించిందండి? ఒక్క నిమిషంలోనే చూపించేసిందండి యేసుక్రీస్తు వారికి. ఒక్క నిమిషంలోనే ఈ లోకాన్ని అంతటిని చూపించి, నీకు ఈ లోక రాజ్యాలు కావాలంటే గనక నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ రాజ్యాలన్నింటినీ నేను నీకు ఇచ్చేస్తానని మరొక బాణాన్ని అది సంధించింది. అదే లోకాశ, నేత్రాశ. అయితే మరి కంటికి కనిపించేటట్టుగా ఒక్క నిమిషంలోనే లోకరాజ్యాలను చూపించి, నీకు ఈ రాజ్యాలు కావాలంటే నీవు నాకు మొక్కమని ఆనాడు యేసుక్రీస్తుతో అపవాది అన్నప్పుడు, మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారనేది 10వ వచనంలో మనం చూసినట్లయితేనండి, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. అప్పుడు అపవాది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆనాడు మనందరినీ రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి మీద కూడా అది బాణాలు విసిరిందండి. కానీ ఆయన వాటిని ఏం చేశాడు? తిప్పి కొట్టాడు అపవాదిని. కాబట్టి అపవాదిని అప్పుడు ఏం చేసింది? అపవాది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే విశ్వాసానికి కర్తైనటువంటి యేసుక్రీస్తు వారినే అపవాది వదిలిపెట్టలేదండి. మరి ఆయన్నే వదిలిపెట్టలేదంటే ఇప్పుడు మనల్ని అది విడిచిపెడుతుందా? ఎలా తిరుగుతుందని చెప్పారండి? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నట్టుగా కనబడింది. మరి ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మరి వాడు మృంగేసిన వారిలో ఎంతమంది ఉన్నారు అంటే 190% వాడి బందీలోకి ఈ ప్రపంచ క్రైస్తవులోని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఈ లోకంలో పుట్టినటువంటి ఈ నేత్రాశ, ఈ ధర్మ విరోధి ఏర్పాటు చేసినటువంటి ఈ నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకపు ఆశలను మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి అంటే, యేసుక్రీస్తులా కూడా మనం అపవాదిని ఎదిరించాలంటే మనం ఏమని చేయాలి? ఏం చేస్తే మనం కూడా దాన్ని ఎదిరించగలుగుతాము అంటే, పౌలు గారు మరి ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నట్టుగా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలని ఆయన చెప్పాడండి. మరి విశ్వాసం అనే డాలు పట్టుకున్నామా? అసలు విశ్వాసం అనేది మనలో ఉందా లేదా అనేది మనం ఆలోచించినట్లయితే అండి, ఎఫెసీ పత్రికలోనేమో సంఘానికి హెచ్చరిక మాటలు చేస్తూ, మీరు అపవాదిని ఎదిరించడానికి, ధర్మ విరోధిని మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, మీరు దానిని ఎదిరించాలి అంటే మీరు విశ్వాసం అనే డాలు పట్టుకోండి అని చెబుతూ కొరింథీ పత్రికకు ఒక పత్రికను రాస్తూ ఏమంటున్నాడు చూడండి. కొరింథీలకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయము, కొరింథీలకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అపవాదిని ఎదిరించడానికి, వాడు వేసే అగ్ని బాణాలను ఆర్పడానికి శక్తిమంతులు అవ్వాలంటే విశ్వాసం ఉండాలి. మరి ఆ విశ్వాసం మనలో ఉందా లేదా అనేది ఈరోజు మనం ఆలోచిద్దామండి. కొరింథీలకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే
ఎరుగరా. మరి తెస్సలోనిక పత్రిక మనం ప్రతిరోజు చదువుకుంటున్నాం. భ్రష్టత్వం అంటే ఈ భ్రష్టత్వంలోనికి మనం రాకుండా ఉండాలంటే విశ్వాసులుగా ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉండాలని పౌలు గారు చెబుతూ అసలు విశ్వాసం అనేది మీలో ఉందా లేదా అని ఆయన పరీక్షించుకోమంటున్నాడండి. ఈ రోజున్న క్రైస్తవ సమాజంలో విశ్వాసులుగా ఉన్నారా లేదా అని ఎవరి విశ్వాసాన్ని వారు పరీక్షించుకోవట్లేదు, కానీ ఎదుటివారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. ఏమండి, దేవుడు రాయించిన మాటలు దైవజనులు చెప్పినప్పుడు ఏ విషయమైనా చెప్తున్నప్పుడు అది ఒకవేళ మంచి చెప్పినా చెడు చెప్పినా అది ఇతరులకే అన్నట్టుగా వదిలివేస్తున్నారు తప్ప ఇది దేవుడు మా కొరకు వ్రాయించిందని మాత్రం ఎవరు ఆలోచించట్లేదండి. ఎలా ఉన్నారంటే సుంకరి పరిసయుల్లా ఉన్నారు. అంటే మన జీవితంలో సుంకరిలో మన పాపాలు ఒప్పుకునే వారిగా ఉన్నామా, లేదా పరిసయుడిలా ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించే వారిగా ఉన్నామా? అందుకే పౌలు గారు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి అంటున్నాడు. మరి ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? నిన్న అన్నగా చెప్తున్న మాటలో మనం విన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేసప్పటికి యేసుక్రీస్తు వారు భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. అంటే భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చేసరికి అసలు భూమి మీద విశ్వాసులు ఉంటారా అనేది డౌట్ వచ్చిందంటే మరి ఇప్పుడు విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఏ విశ్వాసంలో ఉన్నారు? ఏ విశ్వాసంలో ఉన్నారండి? నా కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, నా కోసం ఆయన నా ప్రాణాలను అర్పించారు, పాపలోకంలో పాపంతో చచ్చిపోయినటువంటి నన్ను ఈరోజు తిరిగి లేపారు అని ఎవరు ఆలోచిస్తున్నారండి? అలా లేపినటువంటి నేను తండ్రి ఉన్న మహాలోకానికి నేను చేరుకోవాలి. ఈ జీవిత కాలంలో దేవుని నమ్ముకోకూడదు. ఈ లోకపు అవసరతల కోసం అంటే ఈ దేహం కోసం దేవుణ్ణి నమ్ముకోకూడదని, ఈ ఆత్మను రక్షించేది వాక్యమని, కేవలం ఇది 60-70 సంవత్సరాలు మాత్రమే ఈ శరీరం భూమి మీద ఉంటుందని ఎంతమంది గ్రహించుకుంటున్నారండి? ఎంతమంది దేవుడు అనుకున్న విశ్వాసంలో ఉంటున్నారు? మరి దేవుడు అనుకునే విశ్వాసులుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వల్లారా. అపవాది దేవుని యందు విశ్వాసాన్ని అదేం చేసిందండి? దేవుని యందు దేని కొరకు దేవుని నమ్ముకోవాలనేది ఈనాటి క్రైస్తవ్యం పక్కన పెట్టేసింది. ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి, ఈ శరీరాశలు, నేత్రాశ, వీటి కోసమే దేవుని నమ్ముకున్నట్టుగా కనబడుతుంది. ఈరోజు సాక్ష్యాలు మనం ఎన్నో టీవీల్లో కానివ్వండి, ఎక్కడ ఏ సభలు జరిగినా కానీ అక్కడ సాక్ష్యాలు వింటున్నాం. ఆ సాక్ష్యాలు ఏముందండి? ఏం చెప్తున్నారు? నాకు ఇల్లు లేదు, దేవుని నమ్ముకుంటే నాకు ఇల్లు వచ్చింది. తర్వాత అది శరీరాశ. తర్వాత నాకు ఎన్నో అప్పుల బాధలు ఉన్నాయి, ఆ అప్పుల బాధల నుంచి విడుదల పొందాలని నేను దేవుని నమ్ముకున్నాను. అంటే ఈ శరీరం కోసమే దేవుని నమ్ముకునే వారిగా ఉన్నారు తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళాలని, దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మను తండ్రి యొద్దకు చేర్చే పిల్లలుగా, దైవాలుగా ఉండాలని ఎంతమంది క్రైస్తవులు ఆలోచిస్తున్నారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. మరి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరము ఏ విశ్వాసంలో ఉన్నాం? ఏ విశ్వాసంలో ఉన్నామండి? యేసుక్రీస్తులా మనము కూడా అపవాదిని ఎదిరించే వారిగా ఉన్నామా, లేదంటే దుష్టుడికి లోబడే వారిగా మనం ఉన్నామా అనేది ఈరోజు మనలో మనమే పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని వల్లారా. మరి మనందరంని ఆయన ఉరికొల్పుతూ మీరందరూ ఈ లోకం మనది కాదు, ఈ దేశం మనది కాదు, మన ముందున్న తరాల్లో ఉన్నటువంటి విశ్వాసుల తండ్రి గారికి ఒక దేశాన్ని ఇస్తే ఆయనేమన్నాడండి? ఇదేది శాశ్వతం కాదని ఒక డేరా వేసుకుని బ్రతికాడండి. అలాగే ఆయనకు పుట్టిన పిల్లలు అయిన ఇస్సాకు గారు కానీ, యాకోబు గారు కానీ వారు కూడా అలాగే జీవించారు. ఈ లోకము మాది కాదు, ఈ లోకము మనది కాదు, మనది పరలోకమని వారందరూ ఈ భూమి మీద పరదేశులుగానే జీవించారు. మనము కూడా ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఆశించకుండా, వాటిని కోరుకోకుండా మనందరము పైనున్న వాటినే మనం వెతకాలి. దేవుడున్న మహాలోకానికి మనందరం చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే మన ఆత్మని ఆయన దగ్గరికి నడిపించుకోవాలంటే మన ఆత్మను రక్షించేది ఏంటండి? మనం 2 రోజులుగా వింటున్నాం కదా, మన ఆత్మల్ని రక్షించేది ఏంటి? వాక్యం అండి. ఈ వాక్యాన్ని మనందరం చేత పట్టుకుని వాక్యానుసారమైన జీవితం మనందరం జీవిస్తే గనక తండ్రి ఉన్న దేవలోకానికి మనం చేరగలుగుతాము. ఆ తండ్రి ఉన్న లోకానికి చేరకుండా మనకి అడ్డుపడుతున్న ధర్మ విరోధిని మనం ఏం చేయాలి?
ఎదిరించేవారిగా ఉండాలి. వాడి బాణాలని ఆర్పాలి. దేవుడు వాడి బాణాలను ఆర్పాలని మనందరికీ ఏమిచ్చాడు? విశ్వాసాన్ని ఇచ్చాడు. ఒరే, మీరు ఈ లోకంలో పాపాలతో చనిపోయారు కాబట్టి, ఇక్కడ చనిపోయి మీరు పాతాళానికి జారిపోతున్నారు కాబట్టి, అలా జారిపోకుండా ఉండాలని మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడం జరిగింది. ప్రియులారా, మరి దేవుని పట్ల మనం ఎలా ఉంటే అపవాదిని ఎదిరిస్తామనేది ఒక మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ధర్మ విరోధి మన దగ్గర నుండి పారిపోవాలి అంటే కనుక ముందు మనం ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి చెవినిచ్చేవారిగా ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదని, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఆశించకుండా పరలోకమందున్న ఆశీర్వాదాల కోసమే, పరలోకం కోసమే దేవుని యందు విశ్వాసం ఉంచే వారిగా మనందరం ఉండాలి. ఆ మాదిరికరమైన జీవితాన్నే మన ముందు యేసుక్రీస్తు వారు జీవించారు. అలాగే పౌలు గారు మరికొంతమంది శిష్యులు కూడా అలాగే జీవించారు. కాబట్టి వారిని మనం చూస్తూ వారిలాగేనే మనము కూడా ఈ భూమి మీద జీవించి మొట్టమొదటిగా దేవునికి లోబడితే అప్పుడు మనం ఏం చేయగలుగుతామండి? అపవాదిని ఎదిరించగలుగుతాం. అప్పుడు అపవాది ఏం చేస్తాడండి? మన ఎద్దు నుండి పారిపోతాడంటున్నాడు. అంటే ఈ ధర్మ విరోధి తనకు ఏర్పాటు చేసిన నరకానికి మనల్ని తీసుకువెళ్ళాలని దేవుని దగ్గరికి వెళ్లకుండా ఈ లోకాశ, ఈ నేత్రాశ, ఈ లోకాన్నే చూపిస్తూ మనకి దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి ఈ సంగతులు, ఈ లోకపు ఆశలు, ఈ శరీర కోరికలు తీర్చుకోకుండా, ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని దేవుని నమ్మకుండా దేవుని కోసం బ్రతకాలని, దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని ఈ లోకమందు మనందరం జ్యోతుల వలె వెలిగించబడుతూ నరకంలో నుంచి కొందరినైనా లాగేవారిగా మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు రాయించిన గ్రంథంలోని మాటలు విని పాటించి అలాగే ప్రవర్తించి చాటి చెప్పే బిడ్డలుగా మనందరం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మరి ఈ 3 రోజులు అన్నగా చెప్పిన మాటలందరూ జాగ్రత్తగా విని వ్రాసుకుని దాన్ని పఠించి మీరందరూ చాటి చెప్పే బిడ్డలుగా ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు తండ్రి. నాయన, మరి ఇంతవరకు నీ మాటలు తండ్రి చెప్పి ఉన్నాను తండ్రి. మరి విన్నటువంటి నీ బిడ్డలు విని విడిచిపెట్టేవారిగా కాకుండా వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అలాగే నాయన, మరి అన్న నిలవబడి వాక్యాన్ని చెబుతుండగా తండ్రి మీరే మాతో మాట్లాడమని, అన్నకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని, ఆరోగ్యాన్ని దయచేస్తారని, ఈ చిన్ని ప్రార్థన మీ పాసని చేర్చుకుంటారని, మీ ప్రియకుమారును మా రక్షకుడును యేసు ఉన్నత నామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.